స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఎస్సీలకు ఎంతో చేశారనే ఉద్దేశంతో ఎస్సీలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ వస్తున్నారు. అవునా కదా? దాంతో వాస్తవం ఉంది, నిజం కూడా. ఎందుకంటే ఇందిరమ్మ మీకు ఎన్నో చేసింది, మీకు హక్కు కల్పించింది, భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, మీకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ ద్వారా ఈరోజు మీరు చాలామంది ఉన్నత స్థితులకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ మీకు రాజీవ్ గాంధీ గారు చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసులని మీకు ఒక ధైర్యాన్ని చివరిన మిమ్మల్ని కులదోషం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి శిక్షించే విధంగా కూడా మీకు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా అనేకమైన మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది. అందుకు మీరు కృతజ్ఞతగా ఎవరు ఎన్ని చేసినా ఎంత చెప్పినా కాంగ్రెస్ వైపు ఉంది, వాస్తవమే, నో డౌట్ ఇన్ దట్. దాన్ని నేను కూడా మిమ్మల్ని మెచ్చుకున్నాను చాలాసార్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అవునా కదా? ఇప్పుడు మీరందరూ కాంగ్రెస్, లాస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మీ ఊళ్ళో నాకేం పెద్దగా ఓట్లు వేయలేదు, కాంగ్రెస్ వేయలేదు. నాకంటే కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ మీరు వేశారా? మీరు వేసింది వైసీపీ. వైసీపీ అనేది దొంగ కాంగ్రెస్, అది దొంగ కాంగ్రెస్. జగన్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. వాళ్ళు మీకు భూములు ఇవ్వలే, వాళ్ళు మీకు రిజర్వేషన్ ఇవ్వలే, వాళ్ళు మీకు చట్టాన్ని తీసుకురాలి. అవన్నీ చేసింది ఒరిజినల్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకించి చాలా వీక్ అయిపోయింది. అందువల్ల ఒరిజినల్ కాంగ్రెస్ వైపు మిమ్మల్ని అంతా వాళ్ళు వచ్చి మభ్యపెట్టి మేము ఆ కాంగ్రెస్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్ అన్నా ఆ కాంగ్రెసే, సింబల్ మారిపోయింది, చెయ్యి ఇప్పుడు బ్యాన్ అయిపోయిందని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఓట్లు వేయించుకున్నారు. మీరు కూడా వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు ఏదో చేసేసారు. గతంలో ఎంతో చేసింది కదా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి ఏమో చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా మనకేమో చేసేస్తాడు, మన జీవితాలు బాగా చేసేస్తాడు అని చెప్పి నమ్మి మీరందరూ కూడా చాలామంది అటువైపు మొగ్గు చూపారు. ప్రత్యేకించి యువకులైతే ఎక్కువగా మొగ్గు చూపారు లాస్ట్ టైం 2019లో. అవునా కాదు? ఇప్పుడు యువకులు మళ్ళీ ఎవరైతే అనుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని విని మోసపోయి అటు సైడ్ వెళ్ళే వాళ్ళు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకి ప్రత్యేకంగా ఏమైనా వెలగబెట్టారా? ఏమైనా మీ జీవితాన్ని బాగా చేశారా? జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల మాకు ఎస్సీలకి ప్రత్యేకంగా ఈ లబ్ధి చేకూరింది అని మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? పైపెచ్చి మీకు రావాల్సిన 23 స్కీమ్లన్నీ కూడా తోసేశారు, అంటే క్యాన్సిల్ చేసేసి అమ్మఒడి మీకు ఇచ్చామని చెప్పి అమ్మఒడి లెక్కలు మేమే చూపిస్తున్నారు. అవునా? ఇంకో స్కీమ్ రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా కింద ఎస్సీలకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి స్కాలర్షిప్ ఇచ్చేసి అదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇంతకుముందు ఉన్నదంతా క్యాన్సిల్ చేసేసి మీ లెక్కలు వేసేస్తున్నారు. ఇలా ఎస్సీలకు రావాల్సిన సెపరేట్ డబ్బులంతా కూడా మోసం చేసి అందరితో పాటు మీకు ఇచ్చేసి మీకేదో మంచి చేసి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ పైపెచ్చి మీకు ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఒక ఫ్యాక్టరీ తీసుకురావడం కానీ, ఒక ఫ్యాక్టరీ ద్వారా మీకు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేదా ఒక కాలేజ్ తీసుకురావడం కానీ, హాస్టల్ కట్టడం కానీ, ఇవేమన్నా మన నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు ఏమన్నా చేశారా? లేదు. అంటే ఇంతకుముందు మీకు గతంలో మీకు మంచి చేసింది అని అనుకోవడానికి లేదు. బికాస్ చేసింది ఒరిజినల్ కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందులోనే ఫెయిల్ అయినారు. మీకు గతంలోనే ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు చేస్తాడేమో అని ఆశతో మీరు వెళ్ళారు. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఏమైనా చేసింది లేదు. చేయకపోగా మనకు ఆల్రెడీ అంత ముందున్న స్కీమ్లు ఏవైతే 23 పథకాలు ఉంటాయో టీడీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా ఏమి నమ్ముకొని మీరు జగన్ పార్టీ ఓటేయాలి? దేన్ని చూసుకొని జగన్ పార్టీ వైపు మీరు సపోర్ట్ చేయాలో ఒకసారి మీరందరూ వచ్చారు, సంతోషం. కానీ మీ ఊళ్ళో ఇంకా ఉన్నారు కదా, ఇంకా జగన్ వైపు తొంగి చూస్తూ ఉండేవాళ్ళు, జగన్ వైపు జగన్ అని తిరిగే వాళ్ళు, తాగి తన్నాలు ఆడేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి మీరందరూ వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మీ కళ్ళకు ఇంతకుముందు సినిమా చూపించింది అంతా పోయింది. 5 సంవత్సరాల్లో అతను ఒక నిజ స్వరూపం తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను ఎప్పుడు ఎస్సీలుగానే కోరుకుంటాడు. వీళ్ళు ఎప్పుడు అలగబడే ఉండాలా, వీళ్ళని మనం కాళ్ళ కింద దృష్టి పెట్టే ఉంచాలా, అప్పుడే వీళ్ళు అవసరానికి మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఎస్సీలను వాళ్ళ రిజర్వేషన్ వినియోగించుకొని, వాళ్ళ అవకాశాలు వినియోగించుకొని వాళ్ళు మెల్లమెల్లగా ఈ సొసైటీలో పైకి రావాలని చెప్పి కోరుకునే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు.
దానికి ఉదాహరణ మన ఎంపీ వెంకటేష్ గారు చదువుకునే వ్యక్తి, గొడపల్లిలో సుబ్బు గారు చదువుకునే వ్యక్తి, మన అన్నన్ గారు, వీళ్ళందరూ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరినీ రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పైకి తీసుకొస్తున్న నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరందరూ ఈరోజు ఎస్సీలు అని చెప్పి మీరు ఎప్పటికీ ఎస్సీలు అని చెప్పుకుంటూనే ఉంటే ఏం లాభం? ఏదో ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత అందరూ సమానం అయిపోవాలి ఈ సమాజంలో. అందరికీ కులాలు మతాలు అనేది లేకుండా అందరూ ఈక్వల్గా నాకేం అవకాశం ఉంటుందో రాజ్ కుమార్కి అదే అవకాశం ఉండాలా, రాజ్ కుమార్కి ఏం అవకాశం ఉంటుందో కన్నన్ గారికి అదే అవకాశం ఉండాలా, ఆయనకేం అవకాశం ఉంటుందో ఆ పక్కనున్న మన భూపతికి కూడా అదే అవకాశం ఉండాలి అని కోరుకునే నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు. అందరూ చెప్పండి కొట్టండప్పా. లేచి చెప్పండి. చూడుబా రెడీగా ఉన్నాడు. ఇంకో పేరు పిల్ల అట్లే సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.